హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా పెసరట్టు. ఈ ఉప్మా పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా పెసరట్టు అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా తయారు చేసుకోండి. అలాగే చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చిన్నపిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ వరకు ఈజీగా తయారు చేసుకునే విధానం ఈరోజు మన వీడియోలో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ ఉప్మా పెసరట్టుకి కావాల్సినవి చూసేద్దాము. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని అలాగే చిన్న కప్పు తోటి బియ్యాన్ని తీసుకోవాలి. ఇవి వచ్చేసి నేను సన్న బియ్యమే తీసుకున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని వాటర్లోకి ఈ పప్పుని బియ్యాన్ని నానబెట్టుకోవాలి 1 గంట సేపు. ఇది వచ్చేసి నేను మార్నింగే నానబెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలాగ వాటర్ తీసుకుని మరొక గిన్నెలోకి ఈ వాటర్లోకి ఈ పప్పుని బియ్యాన్ని వేసి నానబెట్టుకుందాము. తొందరగా పప్పు అనేది నానిపోతుందండి. పెసరపప్పు అనేది ఇంకా మినపప్పు, శనగపప్పు అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. మార్నింగ్ అప్పుడు మనకి ఏదైనా టిఫిన్ చేయాలి అనిపించినప్పుడు ఇలా పెసరపప్పు వేసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా పెసరట్టు అనేది. చూడండి, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేద్దాము. మనం ఈ లోపలనే దీనికి కావాల్సినవి కూడా రెడీ చేసి పెట్టుకుందాము. 1 గంట నానిన తర్వాత మీకు పప్పు అనేది తీసి చూపిస్తాను. చూడండి, మూత తీసి చూస్తే ఇప్పుడు చూడండి, పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది కదా. ఈ పప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని తీసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా ఎక్కువ టైం కూడా పట్టదండి. మార్నింగ్ అప్పుడు ఈ ఉప్మా పెసరట్టు తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా పప్పులోని ఉన్న పోషకాలు కూడా మనకి అందుతాయి. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా ఇలా కడుక్కుని తీసుకున్న తర్వాత దీంట్లోకి చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక పావు స్పూన్ జీలకర్ర అన్నీ కూడా వేసి మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ కింద. ఇలా పచ్చిమిర్చిని మనము వేసుకోవడం వల్ల మనకి కొద్దిగా చప్పగా ఉండకుండా కారంగా ఉంటుంది. అలాగే అల్లం కూడా మన హెల్త్కి మంచిది కదా, జీలకర్ర కూడా మనకి హెల్త్కి మంచిది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసి మిక్సీకి సెట్ చేసి మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలి. ఈ పేస్ట్ కూడా మనకి తొందరగానే అయిపోతుంది, పెసరపప్పు పేస్ట్. ఇలా అయిన ఈ పేస్ట్ని ఒక బౌల్స్లోకి తీసేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే ఇలా కలుపుకున్న తర్వాత మనము పక్కన పెట్టేసుకుని ఉప్మాకి కావాల్సినవి మనము తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పెసరపప్పు నానింది, అలాగే మిశ్రమం కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పెసరట్టులోకి మనము ఉప్మా తయారీకి కావాల్సినవి చూసేద్దాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని తీసుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, పోపు దినుసులు అన్నిటిని కూడా వేసి వేపించుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దూరగా వేపించుకుని తగినంత వాటర్ వేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఉప్మా రవ్వని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మాకి రవ్వ వేపించవలసిన అవసరం లేదండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో కలుపుకుంటూ మనము ఈ ఉప్మాని తయారు చేసుకోవాలి. ఇలా మధ్యలో కలపడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఈక్వల్గా వస్తుంది, మరీ గట్టిగా రాకుండా. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఈ ఉప్మా అనేది రెడీ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా. ఇప్పుడు మనకి ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని ఈ ఉప్మాని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ గట్టిగా ఉన్నా మరీ పలుచగా ఉన్నా ఈ ఉప్మా పెసరట్టుకి అనేది టేస్ట్ బాగోదండి. చూడండి, ఇలా ఉంది కదా, మనకి చల్లారితే ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ ఉప్మాని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము పెసరట్లని వేసుకుందాము. ఒక దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత కాస్త వాటర్ వేసి
శుభ్రంగా పెనాన్ని తుడిచేసి దానిపైనే ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఇలాగా దోశలాగా వేసుకోవాలి. అలాగే ఫస్ట్ అట్టు అలాగే సెకండ్ అట్టు కూడా మనకి కాస్త మంచిగా రాదండి. ఎందుకంటే ఏ దోశలు వేసుకున్నా కూడా మనకి ఫస్ట్ వేసుకున్నది సరిగ్గా రాదు. అందువల్ల మనకేమో కంగారు పడవలసిన అవసరం లేదండి. ఇంకా మనకి సెకండ్ నుంచి కాస్త మంచిగా వచ్చేస్తాయి పెసరట్లు కానీ దోశలు కానీ. ఇలా పెనం పైన వేసినప్పుడు ముందుగా వాటర్ వేసి తుడుచుకోండి. తుడవడం వల్ల మనకి ఈ దోశలు అనేది ఈక్వల్గా వస్తాయి. చూడండి, ఒక సైడ్ వేగిన తర్వాత కాస్త నూనె వేసుకుని ఇలా రెండో సైడ్ తిప్పి కొద్దిగానే వేగితే సరిపోతుందండి రెండో సైడ్. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉప్మాని దీనిపైన వేసేసుకోవాలండి. చాలా ఈజీ అండి చేయడము. ఇలా ఉప్మాని పరుచుకొని దీనికి అంతా కూడా ఈక్వల్గా సర్దేసుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఇలాగా మూసేయాలి. అంతేనండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిశ్రమం మొత్తం మన ఇంట్లో ఉన్న మెంబర్స్కి అందరికీ సరిపోయే విధంగా ఈ ఉప్మా పెసరట్టు అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ. మళ్ళీ ఇప్పుడు మనము దాన్ని తీసేసుకున్నాం కదండి రెండో సైడ్. ఇప్పుడు రెండోసారి కూడా మనం దోశల పెనాన్ని శుభ్రం చేసుకుని కాస్త వాటర్ వేసి శుభ్రం చేసుకుని ఈ మిశ్రమాన్ని ఇలాగా దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ దోశను మళ్ళీ ఫస్ట్ ఏ విధంగా చేసామో అదే విధంగా రెండో సైడ్ తిప్పేసుకుని కాస్త కాలిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని ఇలాగా పరుచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇలాగ మొత్తము ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకా వేపవలసిన అవసరం లేదండి, ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మన దగ్గర ఉన్న మిశ్రమాన్ని మొత్తం మనకి ఎన్ని కావాలో అన్ని కూడా ఈక్వల్గా వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ రెండు దోశలు కూడా మనకి పెసరట్లు అనేవి రెండు కూడా మనకి సరిగ్గా రాలేదు కదా. ఇప్పుడు ఇది మూడోది చూడండి ఎలా వచ్చిందో మనకి చక్కగా వచ్చేసింది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇలా రెండు సైడ్ ఒక సెకండ్ కాల్చండి, లేదంటే వన్ సైడ్ కాల్చుకున్న తర్వాత ఇలా ఉప్మాని వేసేసుకోండి. మీకు ఇష్టమైన విధంగా ఇలాగా పైన ఇంకా నూనె వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే పైన మరి కాస్త ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే మనము ఈ పెసరట్లు అనేది అందించండి మీకు ఇష్టమైన చట్నీతో. నేనైతే ఇక్కడ ఆవకాయతో అయితే నేను ఈ పెసరట్లు అనేది అందిస్తానండి. ఇప్పుడు మీకైతే మళ్ళీ మరొకసారి అయితే ఈ పెసరట్ని వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈజీగా చుట్టూ నూనె వేసుకోవాలండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా 15 minutesలో ఈ పెసరట్లు అనేది రెడీ చేసుకోవచ్చు. బయట కొంటే మరి ఇద్దరు ముగ్గురు తినేదానికి ఇంటిల్లిపాది ఒక నలుగురు ఐదుగురు తినచ్చండి అదే డబ్బులతోటి, అదే కాస్ట్ తోటి. మరి ఇంట్లో తయారు చేసుకుంటే అందరు తినచ్చు కదండి. మరి అదే టేస్టీతో తయారు చేసుకోవచ్చండి కాస్త ఇలాగ చేసుకుంటే. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా ఇప్పుడు మనకి ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన వీటిని వేడివేడిగా ఇలా ప్లేట్లోకి సర్ది మీకు ఇష్టమైన చట్నీతోటి అందించండి. ఇక్కడ వచ్చేసి నేను ఆవకాయ చట్నీతో తింటున్నాను. మరి మీ ఇష్టాన్ని బట్టి మీరు మీకు ఇష్టమైన చట్నీతోటి అందించండి. అంతేనండి, ఈజీగా తయారు చేసుకునే ఉప్మా పెసరట్ని ఇలా చేసుకోండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అనేది మీ ఫీడ్బ్యాక్ను మన ఛానల్లో ఉన్న కామెంట్ సెక్షన్లో అందించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరిన్ని కొత్త రెసిపీస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మరి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మరి కామెంట్ చేస్తారు కదా. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం